హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జగజ్జన్ని ఛానల్. ఇదొచ్చేసి శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అండి. రంగపట్నం, మైసూర్‌లో. మేమొక 2 మంత్స్ బ్యాక్ మైసూర్ ఎళ్ళినప్పుడు తీసిన వీడియో. నేను అప్‌లోడ్ చేయటం మర్చిపోయానండి. అందుకే ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. శ్రావణ మాసం బుధవారం. అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ వీడియో కనిపిచ్చింది నాకు నా ఫోన్‌లో. అందుకని మీ అందరికీ చూయించాలని అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది శ్రీరంగపట్టణ అని అంటారు. ఎక్కడ అంటే ఇది నియర్ బై మైసూర్ అన్నట్లు. అరౌండ్ 20 కిలోమీటర్స్ లోపే ఉంటుంది మైసూర్ నుంచి. ఇదొచ్చేసి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించారండి. అంటే విజయనగర పాలకులు. తర్వాత వడయార్స్ తీసుకున్నారు. అంటే మైసూర్ కింగ్స్. వాళ్ళ రూలింగ్‌లో ఉండింది. తర్వాత టిప్పు సుల్తాన్ పరిపాలించారన్నట్లు. ఈ ఈ ఈ రంగనాథ స్వామి టెంపుల్ పక్కనే టిప్పు సుల్తాన్ వారి సమాధి కూడా ఉంటుంది. అంటే అక్కడే దొరికిపోయారంట బ్రిటిషర్స్‌కి. అక్కడే కాల్చేశారు అన్నట్లుగా అంటారనమాట. అందుకని అక్కడ ఒక చిన్న సమాధిలాగా కూడా ఉంటుంది. గుడికి చాలా పక్కనే ఉంటుందండి. నేనది వీడియో తీయలేదు. ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాం. అంటే మా వారికి బ్యాంకింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడేనండి. అంటే మైసూర్‌కి దగ్గరలోనే తుమ్కూరులో ఉండేవాళ్ళం. తుమ్కూరు నియర్ బై. మాకు చాలా దగ్గరన్నట్లు ఎవ్రీ వీకెండ్ ఇంక మైసూరొచ్చేసేదాన్ని. చెప్పాను కదండీ మీకు ఇంతకు ముందు కూడా. నాకు తిరుపతి అంటే ఎంత ఎమోషనల్‌గా ఫీలవుతారో నాకు మైసూర్ అలా అనిపిస్తుంది. చాముండేశ్వరమ్మ టెంపుల్. అలానే ఈ టెంపుల్‌కి కూడా రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళమన్నట్టు. ఈ రంగనాథ స్వామి పేరు మీద గాని ఈ ఊరికి శ్రీరంగపట్నం అనే పేరొచ్చిందండి. చాలా చాలా ఆది రంగపట్నం అని కూడా అంటారు. పడుకొని ఉంటారు స్వామి. అనంత పద్మనాభ స్వామి, తిరుపతిలో గోవిందరాజ స్వామి ఎలా పడుకొనుంటారో అలానే పడుకొనుంటారు. ఇక్కడ ఈ పాదాలను చూడగానే నాకు శ్రీవారి పాదాలు గుర్తొచ్చాయండి తిరుమల. మీ అందరికీ చూయించాలని చిన్న క్లిప్ తీశానన్నట్లు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. కీప్ ఆన్ వాచింగ్ అమ్మ జగజ్జనని.